అబ్బో అత్యందరు మంది కొంపలు ముంచేదు ఇగో ఇటువంటి వాళ్ళు చేయవచ్చారా మన సార్ని ఆగం చేస్తారు. మంది ముంగట ఒక్క మాట మాట్లాడతారు, మంది సాటు గానే గుసగుస గుసగుస గుస 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 అని మంది కొంపలు ముంచే మాటలు మాట్లాడతారు. ఇటువంటి వాళ్ళని నమ్మద్దు మన అసలే. ఏయ్ తిక్క తిక్కగా ఉన్నదా ముసలోడా? నిన్న మొన్న కొలువుకు రాకపోగా ఇవాళ వచ్చి నన్నే మంది కొంపలు ముచ్చటోళ్ళు అంటున్నావు. మరి లేకపోతే అలకదక్కువదానా? మా సార్ ముందు పార్టీలోకి పిలిచేటప్పుడేమో మాట ఇస్తారు, పార్టీలోకి వచ్చినాక ఇప్పుడు అధికారం వచ్చినాక వచ్చి సై చూపెడతారు. మా సార్కి ఎంత ఆశ ఉంటది, ఇప్పుడు ఆశను అడి ఆశలు చేస్తారు. అరే వీళ్ళు అబ్బా నీకు తప్పదాగితే ఏది మాట్లాడాలనో తెలియదా ముసలోడా? ఇంతకు ముచ్చటేందో చెప్పమంటే ఈకలు తోకలని మాట్లాడుతున్నావు. మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి ఎందుకు ఇయ్యారే? మాసిన మొక్కందా? ఆయన ఓట్లకు ముంగట పార్టీలకు తీసుకునేటప్పుడు మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చి ఇప్పుడు అధికారం ఇచ్చినాక మా సార్కు మంత్రి పదవి ఇయ్యారు. ఆయన ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది పద్ధతి 4 లక్షలు లేవరా? మరి మరి లేకపోతే ఏమనుకుంటుంది రాజు నన్ను? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి ఇస్తానని చెప్పిండ్లని నీకెవరు చెప్పిండ్లా అది చెప్పు. అరే ఎవరే చెప్పితే నేనెందుకు నమ్ముదిన ఎలుక ముద్దాన? మన చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారే స్వయంగా వచ్చి ఇంటర్వ్యూలో చెప్పిండు, వినలేదా? ఆయన గసంచి ఏమిటో అక్కడ రాసిచ్చిన వార్తలే చక్కగా నలక తక్కువ అని. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు అధికారం వచ్చినాక మేము మంత్రి పదవి ఇస్తామని ఆయన మా పార్టీలోకి తీసుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కొంతమంది ఆయనకు ఆ మంత్రి పదవి ఇచ్చేందుకు ఒప్పుకుంటలేరు. అందుకే దాని మీద మేము నిర్ణయం తీసుకోలేకపోతామని చెప్పుకొచ్చిండు. ఎరికేనా నీకు అమ్ముచ్చుదా? నువ్వనేది కూడా నిజమే కావచ్చు, కానీ అది వాళ్ళ చేయి పాటి పెద్దలు ఇట్టం, దానికి నువ్వెందుకు ఇంతగానో చింపుకుంటానో అది చెప్పు. అంటే అయిపోయినట్టేనా ఇక? అంటే అంత ఉత్తముచ్చటేనా? ఒడ్డెక్కేదాకా ఓడమలన్నా ఒడ్డెక్కినాక బోడమలన్నా శాస్త్రం అన్నట్టేనా? అధికారం రాకముందుకేమో నీకు మంత్రి పదవి ఇస్తామని పార్టీలోకి తీసుకున్నారు, ఇప్పుడు అధికారం వచ్చినాక ఆదు లేదు బూది లేదు మా పార్టీ నుంచి పీకు అన్నట్టు చెప్తే ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. ఈ పద్ధతేనా? మరి రాజగోపాల్ రెడ్డి సార్ ఎంత బాధపడి ఉంటాడు చెప్పిగా? నువ్వు చెప్పు, చెప్పిగా. మరి ఏం చేయమంటున్నావు చెప్పు. ఇప్పటికే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు ఈయనే ఇచ్చే మంత్రి పదవిని, ఇప్పుడు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి ఇస్తే కడమ లీడర్ రుకవుద్దానే? అరే ఒక్కింట్లోనే 2 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే తప్పులే, కానీ ఒక్కింట్లోనే 2 మంత్రి పదవులు ఇస్తే తప్ప